అందరికీ నమస్కారం. పెళ్లి చూపులు పార్ట్ 31లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నేను రెడీ, నువ్వు కూడా రెడీ అయితే తొందరగా వెళ్ళొచ్చు అంది మానస. అర్జున్ రాగానే నువ్వు హ్యాపీనా అన్నాడు అర్జున్ మానసను దగ్గరకు తీసుకొని. చాలా హ్యాపీ అంది నవ్వుతూ. 10 నిమిషాలు నేను కూడా రెడీ అయిపోతాను సరేనా అన్నాడు. సరే నేను వెళ్ళి పల్లి కాంతమ్మ వాళ్ళతో జాగ్రత్తలు చెప్పి వస్తాను అంది. సరే అని అర్జున్ స్నానానికి వెళ్ళిపోయాడు. పల్లి కాంతమ్మ అంటూ కిచెన్లోకి వచ్చింది మానస. చెప్పమ్మా అంది కాంతమ్మ. కాంతమ్మ, మేము ఊరెళ్తున్నాము, రావడానికి 2 రోజులు పడుతుంది. ఆ రవిచంద్రతో కాస్త జాగ్రత్తగా ఉండండి సరేనా అంది. సరేనమ్మా అంది కాంతమ్మ. మానస హాల్లోకి వచ్చింది. రవిచంద్ర ఎదురుపడ్డాడు. హాయ్ బావగారు అంది కావాలనే. హాయ్ అన్నాడు. ఏంటి చాలా ముభావంగా ఉన్నారు అంది. మరేం చేయాలి, నేనొక్కడిని ఇంట్లో ఉన్నా మీకేం పట్టనట్టు మీరు మాత్రం ఊరికి బయలుదేరారు కదా అన్నాడు. మీకు మాతో పనేంటి బావగారు, అర్జున్ ఫారిన్ వెళ్ళినప్పుడు వచ్చారు, అర్జున్ లేకుండా వారం రోజులు ఉన్నారు, ఇప్పుడు 2 రోజులు ఉండలేరా? అయినా మీరొచ్చిన పని వేరు కదా, ఆ పనిలో ఉండండి, మా మీద ధ్యాస తగ్గించి అంది. తప్పకుండా ఉంటాను, త్వరలోనే మీకు కూడా అర్థమవుతుంది నా పని ఎంతవరకు వచ్చిందో అన్నాడు. సరే బావగారు బాయ్ అనేసి రూమ్లోకి వచ్చింది నవ్వుకుంటూ. అర్జున్ అప్పటికే రెడీ అయిపోయాడు. వెళ్దామా అన్నాడు బ్యాగ్ తీసుకొని. అంది మానస. ఇద్దరు వచ్చి కారులో బయలుదేరి వెళ్ళిపోయారు. అజ్జు అజ్జు అని వినిపించడంతో మధ్యాహ్నం సమయంలో ఎవరు వచ్చి ఉంటారు అనుకుంటూ పల్లి బయటకు వచ్చాడు. ఎదురుగా సాహితిని చూసి కంగారు పడిపోయాడు. హాయ్ పల్లి, ఎలా ఉన్నావు అంది నవ్వుతూ సాహితి. బాగున్నాను మేడం అన్నాడు వినయంగా. మీ సార్ ఎక్కడ, ఇంట్లో లేడు, ఆఫీస్కి వెళ్ళాడా అంది ఆతృతగా. లేదు మేడం, సార్ వాళ్ళు ఊరెళ్ళారు అన్నాడు పల్లి. ఊరా, ఏ ఊరు అంది ఆశ్చర్యంగా. మానసమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారు ఈరోజు ఉదయమే అన్నాడు. వాట్, తను ఊరికా, మళ్ళీ ఎప్పుడు వస్తారు అంది చిరాగ్గా మొహం పెట్టి. తెలియదమ్మా అన్నాడు వినయంగానే. అది సరే రవిచంద్ర ఎక్కడ అంది. ఆ సారు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో మాకు తెలియదమ్మా అన్నాడు. సరే నువ్వు వెళ్ళి పని చేసుకో అనేసి లగేజ్ తీసుకొని అర్జున్ గదిలోకి వచ్చింది. గోడ మీద మంచానికి ఎదురుగా కనిపిస్తున్న ఫోటో చూడగానే సాహితి మనసు కోపంతో రగిలిపోయింది. ఇక్కడ ఉండాల్సింది మా ఫోటో, ఇది కాదు అని ఆ ఫోటో తీసి ఒక మూలలో పడేసింది. బీరువాలన్నీ లాక్ చేసి ఉండడంతో ఏదీ ఓపెన్ కాలేదు. ఏంటో నా బతుకు, నా ఇంటికి వచ్చిన పరాయి దానిలా అనిపిస్తుంది అనుకొని మంచం మీద కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. అజ్జు, నిజంగా నువ్వు మరో పెళ్లి చేసుకోగలవని నేను అనుకోలేదు. నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమించావు, నీ మనసులో నేను తప్ప మరొక ఆడది ఈ జన్మకు ఉండదు అనుకున్నాను. కానీ నువ్వు మరొక ఆడదానితో జీవితం పంచుకున్నావా? ఎలా అజ్జు, ఇది తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. నీకు నేను గుర్తు రాలేదా? నేను చేసింది తప్పే కానీ నా తప్పు తెలుసుకొని ఏదో ఒకరోజు తిరిగి వస్తానని ఎదురు చూడలేకపోయావా? నన్ను ఇలా ఏడిపించడం బాగుందా అజ్జు అనుకుంది మనసులో. హాయ్ సాహి అంటూ రవిచంద్ర రావడంతో కళ్ళు తుడుచుకొని హాయ్ అంది. సాహి, నువ్వు ఇలా ఏడవడం ఏం బాలేదు. అర్జున్ని నీ వైపు లాగేసుకోవాలంటే నువ్వు చాలా ఆనందంగా అందంగా ఉండాలి. మానస నీకంటే అందగత్తె కాకపోయినా తన మాటలు చాలా బాగుంటాయి. అలాగే తన మొహంలో అమాయకత్వం ఎలాంటి వారినైనా సరే తన వైపు ఆకర్షించేలా ఉంటుంది. అర్జున్ మానస ఇద్దరు ఊరెళ్ళారు, కానీ ఆఫీస్ నుండి కాల్ చేయించాను, అర్జెంట్ వర్క్ అని, రేపు ఉదయాన్నే వచ్చేస్తాను అన్నాడు. కాబట్టి నువ్వు ఇలా డల్గా ఉండకుండా రాగానే అర్జున్ని నీ వైపు ఎలా తిప్పుకోవాలో, ఆ మానసను నీ భర్త జీవితంలో నుండి ఎలా దూరం చేయాలో ఆలోచించు. నా సహాయ సహకారాలు అవసరమైతే చెప్పు అన్నాడు. సరే రవి, అలాగే అంది. ఆలోచనలు మొదలుపెట్టు అనేసి రవిచంద్ర వెళ్ళిపోయాడు. ఏం ఆలోచించాలి? అసలు అజ్జుని చూడగానే నేను ఎలా రియాక్ట్ అవుతాను, నన్ను చూడగానే అజ్జు ఫీలింగ్స్ ఏంటి అని తెలిసాక అన్నీ ఆలోచించడం మొదలు పెడతాను అనుకుంది. అర్జున్, చాలా రోజుల తర్వాత వచ్చాం, అన్నయ్యలు వదినలు చాలా హ్యాపీ కదా అంది అర్జున్ భుజానికి తల ఆనించి. అవును అన్నాడు అర్జున్ తన చుట్టూ ఉన్న పచ్చని పొలాలను చూస్తూ. అర్జున్, ఈ పొలాల మధ్య ఇలా నీతో కూర్చుంటే మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది.
అర్జున్, మనం ఇక్కడే ఉండిపోదామా? చూడు, ఎంత స్వచ్ఛమైన గాలి, ఎంత పచ్చని పచ్చదనం. రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం కలిగే చల్లదనంతో రోజులు గడిపేస్తుంటే ఆ హాయే వేరు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇలాంటి వాతావరణంలో ఉంటే ఆ కష్టాలను దిగమింగి బతకవచ్చు అంది. నిజమే మానస, నాకు చాలా నచ్చింది ఈ వాతావరణం. మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ బతకాలంటే చాలా కష్టం అన్నాడు మానస తల మీద ఆప్యాయంగా చెయ్యేసి. అది నిజమే. నాకంటే ఈ పల్లెటూరు అలవాటు నీకు లేదుగా. నువ్వు ఇక్కడ ఇమడాలంటే చాలా చాలా కష్టం అంది. భలే అర్థం చేసుకున్నావే అన్నాడు అర్జున్ నవ్వుతూ. నిన్ను అర్థం చేసుకోవాలంటే నా తర్వాతే ఎవరైనా అంది మానస నవ్వుతూ. అర్జున్ కూడా నవ్వేశాడు. పద పోదాం, చీకటి పడితే ఇక్కడ దోమలు నీ రక్తం తాగుతాయి అంది మానస. పోదాం పద, మళ్ళీ ఉదయాన్నే మనం వెళ్ళాలి కదా అన్నాడు అర్జున్ కూడా. ఉదయాన్నే వెళ్ళాలా? 2 రోజులు ఉందాం అనుకుందాం కదా అంది మానస. ఆఫీస్లో ఏదో అర్జెంటు పని ఒకటి ఉంది, మేనేజర్ కాల్ చేశారు, నేను తప్పకుండా వెళ్ళాలి అన్నాడు. మానస ఏమీ మాట్లాడలేదు. సరే, ఒక పని చేద్దాం, నువ్వు 2 రోజులు ఇక్కడే హాయిగా ఉండు, ఆ తర్వాత నేను వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను అంది. ఒక్కదానివేంటి, మీ అన్నలు వదినలు ఉన్నారుగా, పైగా మీ చిన్న వదిన కడుపుతో ఉంది, తనకు కాస్త తోడుగా ఉన్నట్టు కూడా ఉంటుంది అన్నాడు. మానస కాసేపు ఆలోచించి సరే అంది. ఇద్దరు ఇంటికి వచ్చేశారు. ఝాన్సీ వంట చేస్తుంటే మానస వెళ్ళి తనే చేసింది. వదిన, కాన్పుకు పుట్టింటికి వెళ్ళవా అంది మానస అందరూ తింటూ ఉండగా. లేదు మానస, నేను వెళ్ళిపోతే మీ అన్నయ్యకు ఇబ్బంది అవుతుందిగా, అందుకే అమ్మనే రమ్మని చెప్పాను, తను వస్తుంది అంది. అన్నయ్య అంటే ఎంత ప్రేమ వదిన నీకు అంది మానస. ప్రతి పెళ్ళానికి ఇంతేనమ్మా, మొగుడు ధ్యాసే అంది ఝాన్సీ. అర్జున్ మానసను చూస్తూ నవ్వుతున్నాడు. అవును, అడగడం మర్చిపోయాను, మీకు ఇంకా పిల్లలు లేదా? వద్దు అనుకుంటున్నారా, లేక ఇంకేదైనా సమస్యనా అంది ఝాన్సీ. ఈసారి మానస అర్జున్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అర్జున్ మొహంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అప్పుడే పిల్లలు కావాలని మేము అనుకోలేదు వదిన అంది మానస చిన్నగా. అవునా, సరే అని ఝాన్సీ సైలెంట్ అయిపోయింది. భోజనాలు తినడం పూర్తవగానే మానస అర్జున్ చాప దుప్పటి పట్టుకొని మానస చిన్నప్పటి నుండి ఉన్న ఇంట్లోకి వచ్చారు. అర్జున్, వదిన అడిగిన దాంట్లో తప్పేముంది? ఎందుకని నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు? నేనెందుకు తల్లిని కాలేదు? ఇన్ని రోజులు ఈ విషయం గురించి నేను ఆలోచించలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది మనం ఈ విషయం గురించి కాస్త ఆలోచించాల్సింది. ఇప్పటికీ మించిపోయింది లేదులే, తొందరగా ఒక బిడ్డను కంటే సరిపోతుంది అంది మానస. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. తను ఆలోచనల్లో ఉన్నాడు. మానస చెప్పినట్టు ఇంతకాలం భార్యాభర్తలుగా ఒకటిగా కలిసి ఉన్న మా మధ్య దాంపత్య జీవితంలో కూడా ఎలాంటి లోపం లేకపోయినా ఎందుకని మానసకు నెల తప్పలేదు? సాహితిలో ఉన్నప్పుడు కూడా సాహితికి ప్రెగ్నెన్సీ రాలేదు, ఇప్పుడు మానసకు కూడా రాలేదు అంటే నాలోనే ఏదైనా లోపం ఉందా? అందుకే మాకింక పిల్లలు లేరా? నేనెందుకని ఇంతకాలం పిల్లల గురించి ఆలోచించలేదు? నా మనసులో అసలు ఆ ఊహ అయినా ఎందుకని? ఇప్పుడు మానస పిల్లల గురించి ఎంత బాధపడుతుందో. ఊరెళ్ళగానే ఎవరైనా డాక్టర్ని కలిసి ఒకసారి నేను చెకప్ చేయించుకోవాలి అనుకున్నాడు. అర్జున్, ఏంటి సైలెంట్గా ఉన్నావు అంది మానస. మానస, నీకు పిల్లలంటే ఇష్టమా అన్నాడు మానసను తన ఒళ్ళోకి లాక్కొని. తమ కడుపున పుట్టిన పిల్లలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు అర్జున్. నిన్ను నన్ను అమ్మ నాన్నలను చేసేది మన పిల్లలేగా. ఇంకా చెప్పాలంటే సంపూర్ణ దాంపత్యానికి గుర్తు పిల్లలే కదా అంది. అర్జున్ మానసను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. మానసకు పిల్లల మీద చాలా ఆశలు ఉన్నాయి. నా వల్లే తనకింకా నెల తప్పలేదని తెలిస్తే నేను తనకు నా ముఖం చూపించగలనా? దేవుడా, మా ఇద్దరిలో ఎలాంటి లోపం లేకుండా చూడు. నా మానస బాధపడడం నేను చూడలేను అనుకున్నాడు మనసులోనే. మానస ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అర్జున్ గుండె కొట్టుకోవడం వింటూ ఉండిపోయింది. మానస, ఏంటి సైలెంట్గా ఉన్నావు అన్నాడు అర్జున్ మానస మొహాన్ని చేతుల్లోకి తీసుకొని తన కళ్ళలోకి చూస్తూ. ఏమీ లేదు అంది మానస. కానీ ఆ మాటను నమ్మడం లేదు అన్నట్టు అతని కళ్ళు ఇంకా మానస కళ్ళల్లోనే ఏదో సమాధానం కోసం వెతుకుతున్నాయి. అతని చూపు నుండి తప్పించుకోలేము అన్నట్టు మానస కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఏమైందిరా అంటూ కంగారుగా మానస తలను తన గుండెలకు హత్తుకున్నాడు.
అర్జున్, నాకు తల్లిని అయ్యే అర్హత ఉంది అంటావా? ఉంటే ఇంతకాలంగా ఎందుకని నేను నెల తప్పలేదు? ఒకవేళ నాకు తల్లిని అయ్యే రాత లేకపోతే నేను బ్రతకలేను అర్జున్. అమ్మ అనే పిలుపుకు దూరమైతే నా జీవితమే వ్యర్థం అయినట్టు. నాకెందుకో మనసంతా చాలా భయంగా ఉంది అంది అతన్ని వీపు చుట్టూ చేతుల్ని బిగించి మెడ దగ్గర తలను ఆనించి. మానస కళ్ళల్లోని నీళ్లు అతని మెడ మీద తడిని ఎక్కువ చేస్తుంటే మానస మాటలు అతని మనసులో తడిని ఎక్కువ చేస్తున్నాయి. ఊపిరి అందక ప్రాణం గిలగిలలాడుతున్న అనుభూతి కలిగింది అర్జున్కు. అంటే ఇప్పుడు ఇంతగా భయపడుతుంది, ఏడుస్తుంది. ఒకవేళ తనకు పిల్లలు పుట్టే అదృష్టమే లేకపోతే నాకు దక్కుతుందా? ఒకవేళ నా వల్లే ఆ అదృష్టం తనకు కలగకపోతే నేనేం చేయాలి? తన నుండి దూరంగా వెళ్ళిపోవాలా? తనని ఇతరుల జీవితంలోకి ఆనందంగా సాగనంపాలా? కుదరదు, ఇది అస్సలు కుదరదు. మానస నా ప్రాణం, తనని వదిలి నేను బ్రతకలేను. తనతో నా ఈ భార్యాభర్తల ప్రయాణం తక్కువే కావచ్చు, కానీ తనలో నేను పూర్తిగా కలిసిపోయాను. తన నుండి నన్ను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వేరు చేసుకోలేనంతగా కలిసిపోయాను. అలాంటిది పిల్లల కోసం అని తనని వదులుకోగలనా? కేవలం పిల్లలే జీవితమా? జీవితంలో అమ్మా నాన్న అని పిలిపించుకోవడం ముఖ్యమే, ఒప్పుకుంటాను. కానీ దానికంటే కూడా భార్యాభర్తల బంధం గొప్పది కాదా? రెక్కలు రాగానే ఎగిరిపోయే పిల్లల కంటే రెక్కలలో శక్తి సన్నగిల్లుతున్న తన జీవిత భాగస్వామి కోసం శక్తి లేని ఆ రెక్కలనే పరుపును చేసే భాగస్వామి ఉండడం గొప్ప కాదా? ఈ విషయం గురించి బాగా ఆలోచించాలి. భగవంతుడా, జీవితంలో నిన్ను ఎన్నిసార్లు వేడుకున్నానో నాకు గుర్తులేదు. కానీ ఈరోజు నా మానస కోసం వేడుకుంటున్నాను. తనని అమ్మ అనే పిలుపుకు దూరం చెయ్యకు. నా జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఏర్పరిచిన కష్టాలు చాలు. ఇక నేను ఎలాంటి కష్టాలు పడలేను. నా జీవితంలోనూ నా అనుకున్న వాళ్ళందరినీ నాకు దూరం చేసేశావు. వాళ్ళందరికీ బదులుగా నన్ను ప్రాణంలా ప్రేమించే మానసను ఇచ్చావు. ఇప్పుడు తనని కూడా నా నుండి దూరం చేయాలని చూడకు. నిజంగా నువ్వు ఉంటే నా మానసను వెంటనే తల్లిగా ఆశీర్వదించు. నీకు ఏమి కావాలన్నా చేసి పెడతాను అని మనసులోనే దేవుడికి మళ్ళీ మళ్ళీ దండాలు పెట్టుకున్నాడు అర్జున్. అలాగే మానసను ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు. గాలి కూడా తమ మధ్య చొరబడడానికి వీలు లేదు అన్నట్టుగా. వదిలితే మానస తన నుండి దూరంగా వెళ్ళిపోతుందేమో అన్నట్టు భయంతో గట్టిగా, నువ్వు నా ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయావు. ఆ ప్రేమను ఈ కౌగిలి రూపంలో తప్ప మరెలా చూపగలను అన్నట్టు ప్రేమతో ఊపిరాడనివ్వనట్టుగా మానసను తన బాహువుల్లో బంధించేశాడు. ఏదో తెలియని భయంతో అతని చేతులు చిన్నగా కంపిస్తున్నాయి. ఆ కంపనను కంట్రోల్ చేయాలని అతను ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మానస వెంటనే పసిగట్టేసింది అతని పరిస్థితిని. వణుకుతున్న చేతులు, వేగం పెరిగిన గుండె మానసను అలర్ట్ చేసేశాయి. అర్జున్, ఏమైంది అంది అతని వైపు చూసి. ఏమైంది? ఏం లేదు. రేపటి నుండి నీకు దూరంగా ఉండాలి కదా, అదే గుర్తొచ్చింది అన్నాడు తన భయాన్ని దాచడానికి ప్రయత్నం చేస్తూ. మానస అయోమయంగా చూసింది అర్జున్ వైపు. నన్ను వదిలి యుఎస్ వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి బాధపడలేదు అర్జున్. అలాంటిది ఇప్పుడు ఎందుకని ఇంతగా వర్రీ అవుతున్నాడు? నాకు తెలియని విషయం ఏదైనా ఉందా? లేక నిజంగానే నన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేకనే ఇలా బాధపడుతున్నాడా అనుకుంది మానస. ఇక పడుకుందామా, నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది అని మానస మాట కోసం ఎదురు చూడకుండానే పడుకునేశాడు. నిజంగానే 2 రోజులు నాకు దూరంగా ఉండాలి అనే బాధలోనే ఇలా ఉన్నాడేమో అని మానస తనకు తనే సర్ది చెప్పుకొని తను కూడా పడుకుంది. ఎప్పుడు మానసకు అభిముఖంగానో లేదా వెళ్ళకిలా పడుకొని మానస చేతిని తన గుండె మీద ఆనించుకొని పడుకునే అర్జున్ ఈరోజు మానస వైపు వీపు పెట్టి పడుకున్నాడు. మానస అతని వీపుకు అతుక్కుపోయి తన చేత్తో అతని నడుం చుట్టూ బిగించి పడుకుంది. ఆ స్పర్శలోని మాధుర్యమో, మానస స్వచ్ఛమైన ప్రేమలోని ఆప్యాయతో అర్జున్ని ఏడవకుండా ఆపలేకపోయింది. ఊహించనంత వేగంతో మానస వైపు తిరిగి మానస గుండెల మీద తలపెట్టుకొని మౌనంగా ఏడవడం మొదలుపెట్టాడు. అతని కన్నీళ్లు తన ఎదభాగాన్ని తడిపేస్తుంటే మానసకు ఏమీ అర్థం కాక ఆశ్చర్యపోయింది. కనీసం అతన్ని ఓదార్చాలన్న ధ్యాస కూడా కలగలేదు మానసకు. నిదానంగా అతని తలను తన మెడవంపులోకి చేర్చుకొని మనసారా ఏడ్చి, నీ బాధను దింపుకో అర్జున్ అన్నట్టు అతని తలలోకి వేళ్లు పోనిచ్చి ప్రేమగా తిప్పుతూ ఆలోచనలోకి జారుకుంది. ఒక మగాడికి ఏడుపును ఆపుకోలేనంత బాధ కలిగింది అంటే
ఆ విషయం చావు బ్రతుకులకు సంబంధించినదే అయి ఉంటుందేమో. కేవలం 2 రోజుల ఎడబాటుకు అర్జున్ ఇంతగా ఏడవాల్సిన పని ఏముంది? మానస, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని ఒక్క మాట చెప్తే నేను కాదంటానా? అందుకోసం ఇంత వేదన పడాలా? నిజంగా అర్జున్ ఈ విషయం గురించే బాధపడుతున్నాడా, లేక వేరే ఏదైనా ఉందా అనుకుంది. ఎంత ఆలోచించినా ఏదీ తట్టకపోవడంతో చిరాగ్గా ఆలోచనలోంచి బయటపడి అర్జున్ వైపు చూసింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయి అర్జున్ అలాగే పడుకొని నిద్రలోకి జారుకున్నాడు. అర్జున్ని పక్కకు జరిపి పడుకోబెట్టి లేచి కూర్చుంది. అతని మొహంలో ఏదో దిగులు. దేని గురించి అర్జున్ ఇంతగా బాధపడుతున్నావు? ఇప్పుడు ఏడవాల్సినంత పెద్ద కష్టం ఏమొచ్చింది? ఎందుకని నాతో నువ్వు చెప్పుకోవడం లేదు అనుకుంది మనసులో. నిదానంగా వంగి అర్జున్ నుదుటి మీద కళ్ళ మీద ముద్దు పెట్టి, నీ బాధేంటో నాకు తెలిస్తే బాగుండు అర్జున్, కనీసం తీర్చడానికైనా ప్రయత్నం చేసేదాన్ని అనుకుంది. మరుసటి రోజు ఉదయం అర్జున్ లేచి తొందరగా రెడీ అయ్యి మానస లేవకముందే వెళ్ళిపోయాడు. మానసను లేపి చెప్పి వెళ్ళు అంది ఝాన్సీ. పర్లేదు, రాత్రి తనకు చెప్పేశాను, ఇప్పుడు నిద్ర లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి అర్జున్ బయలుదేరిపోయాడు. మానస చాలా లేటుగా లేచింది. పక్కన అర్జున్ లేకపోవడంతో టక్కున లేచి కూర్చుంది. కూర్చోవడానికి శక్తి సరిపోనట్టు మళ్ళీ పడుకొని అర్జున్ అర్జున్ అంది గట్టిగా. మానస అనుకుంటూ ఝాన్సీ వచ్చింది లోపలికి. వదిన, అర్జున్ ఎక్కడా అంది. ఊరెళ్ళాడు, 2 రోజులు నువ్వు ఇక్కడే ఉంటావంటగా అంది ఝాన్సీ. వెళ్ళిపోయాడా అని మనసులోనే అనుకొని సరే వదిన అంది. వదిన ముందు బాధపడడం బాగుండదని. రా మానస, తొందరగా ఫ్రెష్ అయ్యి కాస్త తిను, నేను పొలం దగ్గరికి వెళ్ళొస్తాను అంది ఝాన్సీ. అలాగే వదిన అని బలవంతంగా లేచి కూర్చొని నిదానంగా బయటకు వచ్చింది ఝాన్సీతో పాటు. ఝాన్సీ పొలానికి వెళ్ళింది. మానస అర్జున్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ అలాగే ఉండిపోయింది. ఎందుకు అర్జున్ నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? రాత్రంతా అంత ఏడిస్తే ఉదయాన్నే నీతో పాటు నేను రావాలని అనుకున్నానే, అలాంటిది నాకు చెప్పకుండానే వెళ్ళిపోయావా అనుకుంది మనసులో. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.